హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ వృంద. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పాప అండి మార్నింగ్ నుంచి కర్రీ చేయనీయలేదు. సరే వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఈవినింగ్ చేద్దాంలా వాళ్ళ డాడీకి ఇచ్చేసి పాపనని చెప్పి చిక్కుడుగాయలు తుంచుతున్నానండి. అసలు చేసుకొని ఇవ్వట్లే పని. మా ఆంటీకి వస్తుంది, ఆ గిన్నెలో నుంచి చిక్కుడుగాయలన్నీ పడేస్తుంది. వాళ్ళ డాడీ పట్టుకుని తను ఆగట్లేదు. సర్లే ఇలా చేస్తుంది కదా, నువ్వు తీసుకెళ్ళి బెడ్రూమ్లో వదిలేపో, అక్కడ ఆడిపించిపో అంటే అక్కడ కూడా తను ఉండలేదు. మళ్ళీ అక్కడ వదిలేస్తుంటే వస్తుంది. సరే ఇలా వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న వ్లాగ్ దిద్దాం, తనకు మెమొరీగా ఉండిపోద్ది అని చెప్పేసి తీయమన్నాను. వెళ్ళింది, తను బెడ్రూమ్లో వదిలేశాడు. వదిలేస్తే మళ్ళీ వచ్చి ఇంకా తను ఈసారి పడేయకుండా వచ్చి నన్ను నిల్చొని కొడుతుంది. నన్ను ప్రతిసారి పంపించేస్తున్నావు అని చెప్పేసి వచ్చి కాసేపు పట్టుకొని చూసి కొడుతూనే ఉంది నన్ను. తర్వాత సడన్గా నిల్చున్నది. ఇంకా తను నన్ను కంప్లీట్ చేసుకొని లేదు పని. తను ఎత్తుకున్న తర్వాత కాసేపు మళ్ళీ ఒక 1/2 అవర్ 1 అవర్ తనతో ఆడిన తర్వాత మళ్ళీ ఆ కర్రీ చేయడానికి నాకు పర్మిషన్ ఇచ్చింది తను. ఇలా అసలు పని చేసుకొని ఇవ్వట్లే, 24/7 తనతోనే ఉండాలి, తనతోనే ఆడాలి అంటుంది పాప. పిల్లలు అంటే అంతే కదా. ఇంకా మా ఫస్ట్ కిడ్ కాబట్టి యాజ్ ఎ న్యూ మామ్ కొంచెం అన్నీ కొత్తగా ఉన్నాయి నాకు. తను చేసే పనులన్నీ కూడా చాలా భలే ముచ్చటేస్తుంది తను చూస్తూ ఉంటే. ఎన్ని డేస్ మేమిద్దరమే ఉండేవాళ్ళం. సడన్గా పాప ఇదంతా వచ్చేసరికి ఏదో కొత్తగా అనిపిస్తుంది నాకు. అసలు టైం కూడా తెలియట్లేదు, ఎప్పుడు మార్నింగ్ అవుతుందో ఎప్పుడు నైట్ అయిపోతుందో అని చెప్పేసి. తను చాలా యాక్టివ్గా ఉండి చాలా చిలాకీగా ఉండి అసలు టైం కూడా తెలియకుండా ఉంచేస్తుంది నన్ను.